సమాజంలో సాటి మనిషి కష్టాన్ని పట్టించుకొని ఈ రోజుల్లో పక్షుల సంరక్షణ కోసం పాటుపడుతూ పక్షుల సంతతిని పెంచుతున్న అనిల్ కుమార్ ను అనంతపురం జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ అభినందించారు. అనంతపురం గ్రీన్ ఆర్మీ చేపట్టిన పక్షిగూల కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా జడ్జి గోకురపురపు శ్రీనివాస్తో జిల్లాలోని వివిధ కోర్టులకు సంబంధించిన 10 మంది న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనిల్ కుమార్ పక్షుల కోసం చేస్తున్న కృషిని వారు అభినందించారు. కోర్టు మెయిన్ హాల్లో ఘనంగా సన్మానించారు కూడా. పక్షులను రక్షించేందుకు గూళ్లు ఏర్పాటు చేయడాన్ని యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నానని జిల్లా జడ్జి శ్రీనివాస్ తెలిపారు. పక్షుల సంతతిని పెంచడానికి 1,40,000 పక్షి గూళ్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి. పక్షుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, రేడియేషన్ వల్ల పక్షులు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అనిల్ కుమార్ లాగా మరికొందరు ముందుకు వస్తే ప్రకృతిని కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు జిల్లా జడ్జి గోకువరపు శ్రీనివాస్. న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్గా అనంతపురం ఇంటి పేరు కలిగినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు సమాజానికి సేవ చేస్తున్నటువంటి విశిష్టమైనటువంటి సేవలు పక్షిగూళ్ళు అని ఒకటి తయారు చేసి ఈ యొక్క అనంతపురమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా నిలిచినారు. వారిన దాని యొక్క ముఖ్య ఉద్దేశాలను వారు తెలియపరిచినారు. ఇది ఖర్చు కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్. పక్షిగూళ్ళను తయారు చేసి పక్షులను సంతతిని పెంచి తద్వారా ఈ పక్షుల సంతతి ఎప్పుడైతే పెరుగుతుందో అవి ఎక్కడైతే మోషన్ వెళ్తాయో ఆ మోషన్లోంచి వచ్చినటువంటి విత్తనాలు కొండల మీద, గుట్టల మీద, అన్నిటి మీద కూడా పెద్ద పెద్ద మహావృక్షాలై ఆ వృక్షాలన్నీ కూడా మనకు నీడనవటమే కాకుండా వాతావరణం బాగున్నట్టయితే సకాలంలో వర్షాలు పడతాయి.